నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. గ్రామ సచివాలయంస్‌లో ఉద్యోగాల కోసం ఒక మంచి అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. సో, దీనికి మనకి వీఆర్ఓ, జీపీఓ పోస్టులుగా మనకి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. ఇందులో మొత్తం కూడా మనకి 10,000 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మరి వీఆర్ఓకి, జీపీఓ పోస్టుల యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అంటే వీఆర్ఓ యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్, అలాగే జీపీ యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ రాగానే వెంటనే షేర్ చేయడానికి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ పరిధిలో అధికారికంగా గ్రామ పరిపాలన అధికారులు అంటే జీపీఓ అని పిలువబడే మొత్తం కూడా మనకి 10,000 పైగా ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. 10,954 గ్రామ స్థాయి అధికారి పోస్టుల కోసం భారీ నియామక ప్రక్రియను అయితే ప్రారంభించనున్నది. అలాగే ఈ నోటిఫికేషన్తో పాటు పూర్తి రిజిస్ట్రేషన్ షెడ్యూల్ని కూడా విడుదల చేస్తారనమాట. సో, గతంలో వీఆర్ఓలు జూనియర్ అసిస్టెంట్ లేదా రికార్డ్ అసిస్టెంట్లుగా పనిచేసిన, అలాగే వీఆర్ఏలు కూడా ఈ పదవులకి అర్హులే అనమాట. అదనంగా నియామకం కోసం అభ్యర్థులను ప్రత్యక్ష ఎంపిక ప్రక్రియల ద్వారా అయితే ఎంపిక అయితే చేస్తారు. సో, ఇప్పుడు పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్, అలాగే శాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఉంటుంది, ఈ డీటెయిల్స్ కూడా చూసేద్దాం. ఈ జీపీఓ నోటిఫికేషన్లో మనకి ఇక్కడ ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లింక్లో అయితే విడుదల చేస్తారనమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను రౌండప్ కూడా చేస్తాను చూడండి. ఇప్పటి వరకు ఖాళీల సంఖ్య మరియు అర్హత డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్, గ్రామ పాలన అధికారి అంటే జీపీఓ అధీన సేవల క్రింద నియమించబడిన సిబ్బంది యొక్క నియామక పత్రం, సేవ నిబంధనలు, అలాగే బాధ్యతలు మరియు క్రమశిక్షణ నియంత్రణ చట్టంతో కూడిన జీపీ అధీన సేవ నిబంధనలు. అయితే ఈ నిబంధనల పరిపాలన నిర్ణయంపై స్పష్టతను అందిస్తాయి. సో, మనకి ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది. దాని ప్రూఫ్ ఇదన్నమాట. సో, మనకి ఆ న్యూస్లో కానివ్వండి, లేదా మీ గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మనకి తెలుస్తుంది అనమాట. సో, నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే అంటే జీపీఓ పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సాలరీ డీటెయిల్స్ ఏంటి, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఉంటుందన్నమాట. అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఓవర్వ్యూ అయితే చూసేయండి. సంస్థ వచ్చేసరికి తెలంగాణ ప్రభుత్వ భూ పరిపాలన ప్రధాన కమిషనర్, అంటే ఇందులో మనకి పోస్ట్ పేరు వచ్చేసరికి జీపీఓ అంటే గ్రామ పాలన అధికారి. అండ్ వేకెన్సీస్ వచ్చేసరికి 10,954 అనమాట. విభాగం వచ్చేసరికి తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ శాఖ. సో, అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్లోనమాట. ఇంకా మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్, ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వలేదు. ప్రజెంట్ అయితే ప్రభుత్వం నుంచి మనకి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందనమాట. చిన్న అప్డేట్ అయితే వచ్చింది. నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే వచ్చినాయి, కానీ ఇంకా అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ అయితే ఇవ్వలేదన్నమాట. సో, ఇవ్వగానే అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే వెంటనే కూడా అప్డేట్ ఇస్తానండి. సో, మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 34 years అనమాట. సో, అధికారిక వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడైతే ఇచ్చేసారనమాట. సో, దీని ద్వారానే మనకి ఈ వెబ్సైట్ ద్వారానే మనకి నోటిఫికేషన్, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఇవన్నీ కూడా తెలుస్తాయి అనమాట. సో, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ రాగానే షేర్ చేస్తాను. ఇందులో టోటల్ వేకెన్సీస్ మనకి 10,000 ప్లస్ ఉన్నాయి. వీటిలో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థుల కోసం మొత్తం 4,400 ఖాళీలు అయితే ఉంచారు. అండ్ నెక్స్ట్ మిగిలిన 6,500 వచ్చేసరికి 5 years సర్వీస్ పూర్తి చేసి ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే 10,954లో మనకి డివైడ్ చేశారు. డిగ్రీ వాళ్ళకి 4,400, అలాగే ఇంటర్ కంప్లీట్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 6,500 వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ అర్హత చూడండి. తెలంగాణ జీపీఓ రిక్వైర్మెంట్ 2026కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు విద్యార్హత మరియు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్హత చూద్దాము. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులై ఉండాలన్నమాట, లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి కనీసం 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీఆర్ఓ లేదా వీఆర్ఏగా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏజ్ లిమిట్ చూడండి. నోటిఫికేషన్ సంవత్సరం జూలై 1st తేదీ నాటికి కనీస వయసు 18 నుంచి 34 సంవత్సరాల వరకు ఉండాలన్నమాట. అంటే మనకి 18 to 34 years ఏజ్ లిమిట్. ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. అంటే 34 years కదా, ఆ కేటగిరీస్ వాళ్ళకి ప్లస్ 5 years అంటే 39 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ కేటగిరీస్ వాళ్ళు ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ
కేటగిరీస్ వాళ్ళకైతే వయో సడలింపు కూడా వర్తిస్తుంది అనమాట. ఈ జీపీఓ పోస్టులకి మనకి డైరెక్ట్ రిక్వైర్మెంట్ ద్వారా ఉంటుందన్నమాట. జస్ట్ మీరు డిగ్రీ కంప్లీట్ చేసి అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ లేదా 12th పాస్ అయ్యి అండ్ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ పాత విఆర్ఓ విఆర్ఎస్గా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జీపీఓ పోస్టులకి. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూడండి. తెలంగాణ జీపీఓ దరఖాస్తు ఫామ్ 2026 స్వీకరించి ఆన్లైన్ దరఖాస్తు పోర్టల్ అధికారిక వెబ్సైట్ అయితే ప్రారంభం అవుతుంది. అప్పుడే స్టార్ట్ అవ్వలేదండి, స్టార్ట్ అవ్వగానే అప్డేట్ ఇస్తాను. సో అప్లికేషన్ స్టార్ట్ అయ్యేసరికి మన దగ్గర డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్, ప్రూఫ్స్ అన్నీ కూడా దగ్గర ఉండాలన్నమాట. ఎందుకంటే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి కదండి. అండ్ నెక్స్ట్ ప్రొబేషన్ కాలం అంటే ఈ జీపీఓ అప్లై చేసుకోవడానికి 2 years అంటే ఫస్ట్ 2 years మీరు బాండ్ రాసి అయితే ఇవ్వాలన్నమాట. సో దాని తర్వాత మీ యొక్క వర్క్ బేస్డ్ పై పర్మనెంట్ చేస్తారనమాట. ఫస్ట్ అయితే 2 years బాండ్ మీద మీరు సైన్ చేయాలి. ఆ లోపల మీరు 2 years లోపల జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతే కనుక అప్పటి వరకు మీకు ఇచ్చిన శాలరీ అయితే వెనక్కి ఇచ్చేవలసి వస్తుంది. 2 years బాండ్ రాస్తే కంపల్సరీ 2 years వర్క్ చేయాలి. ఆ 2 yearsలో మీ వర్క్ని చూసి పర్మనెంట్ అయితే చేస్తారు. ఈ రిక్వైర్మెంట్లో తెలంగాణ జీపీఓ రిక్వైర్మెంట్లో సెలక్షన్ ప్రాసెస్ చూడండి 2 దశల్లో అయితే జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్ సిలబస్ ఏంటనేది కూడా చెప్తానండి. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. పరీక్ష విధానం చూడండి. తెలంగాణ జీపీఓ పరీక్షల్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ 150 మార్క్స్ అనమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము. సో టైం వచ్చేసరికి 2 గంటలన్నర టైం అనమాట. టైం కూడా ఎక్కువే ఉంది. అండ్ నెక్స్ట్ ఇదనమాట ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి, 2 గంటలన్నర టైం అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. అంటే కంప్యూటర్లోనే మనకి ఒక క్వశ్చన్ ఇస్తారు, కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇలా అనమాట ప్యాటర్న్ అయితే. ఇప్పుడు ఎగ్జామ్ సిలబస్ చూద్దాము. సో జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన 75 క్వశ్చన్స్, సెక్రటరియల్కి సంబంధించిన 75 క్వశ్చన్స్, 75 మార్క్స్ అనమాట. అలా టోటల్ 150 మార్క్స్ అండి, 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ జీపీఓ పోస్టుల యొక్క డీటెయిల్స్ చూడండి. అంటే వర్క్ ఎలా ఉంటుంది, దేనిపై వర్క్ ఉంటుంది అనేది చూడండి. గ్రామ స్థాయి పరిపాలన అధికారి అంటే భూమి రికార్డులు నిర్వహించడం, అంటే రెవెన్యూ మరియు భూ పరిపాలన వంటి వర్క్ అయితే ఉంటుందన్నమాట. అంటే భూమి రికార్డులు నిర్వహించడం మరియు నవీకరించడం, మ్యూటేషన్ ఎంట్రీలు మరియు ఆస్తి రికార్డులను సహాయం చేయడం, రెవెన్యూ చెక్ చేయడం, ఇంకా భూమికి సంబంధించిన చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటిని సరి చేయడం. సో ఇదన్నమాట జీపీ యొక్క బాధ్యత అయితే. అండ్ నెక్స్ట్ ఇంకో వర్క్ చూడండి. ప్రభుత్వ పథకాల అమలు చేయడం, అంటే రాష్ట్ర మరియు కేంద్ర సంక్షేమ పథకాలు సరైన అమలును నిర్ధారించడం, అలాగే లబ్ధిదారుల వివరాలు మరియు అర్హతను ధృవీకరించడం, పథకంకి సంబంధించిన రికార్డులు మరియు నివేదికలను నిర్వహించడం, ఇలాంటి వర్క్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రజాసేవల పంపిణీ, అంటే రెవెన్యూ శాఖకు మధ్య వారధిగా వ్యవహరించడం, గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించడం వంటి వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో సర్టిఫికేట్స్ అంటే ఆదాయం సర్టిఫికేట్, కులం సర్టిఫికేట్, నివాసం వంటి వర్క్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ గ్రామ స్థాయి సమన్వయం, అంటే గ్రామ పంచాయతీ, ఎంఆర్ఓ మరియు జిల్లా అధికారులతో ఈక్వల్గా పనిచేయడం, ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట ఈ జీపీఓ పోస్ట్కి వచ్చేసరికి. సో అర్హత వచ్చేసరికి డిగ్రీ లేదంటే ఇంటర్ ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది అఫీషియల్గా వచ్చిన వెంటనే కూడా షేర్ చేస్తానండి. అంటే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఇవ్వగానే కూడా వెంటనే షేర్ చేస్తాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.